अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। लस्सी तलब अ हाउस ऑफ मिल्क शेक, न्यू टाउन महबूब नगर। इनके यहाँ लजीज व जायकेदार हर किस्म के मिल्क शेक, लस्सी, स्मूदी, मॉकटेल, आइसक्रीम व दीगर अशिया दस्तियाब है। महबूब नगर BRS पार्लिमानी उम्मीदवार M श्रीनिवास रेड्डी का पर्चे नामजदगी। तफसीलात के मुताबिक महबूब नगर BRS पार्लिमानी उम्मीदवार M श्रीनिवास रेड्डी ने आज जिले कलेक्ट्रेट पहुंचकर जिले कलेक्टर व रिटर्निंग ऑफिसर G रवि नायक को अपना पर्चे नामजदगी हवाले किया। इस मौके पर साबिका रियासती वजीर श्रीनिवास गौड़, साबिका रुकन असेंबली जड़चल्ला लक्ष्मा रेड्डी, साबिका देवकुंड्रा रुकन असेंबली A वेंकटेश्वर रेड्डी, BRS कायदीन और कारकुनों की कसीर तादाद मौजूद थी। మన్నే శ్రీనివాస్ రెడ్డి లోక్సభలో ఒక స్థానాన్ని భర్తీ చేయడానికి అభ్యర్థిగా నామినేట్ చేయబడినందున చట్ట ప్రకారము భారత రాజ్యాంగంపై నేను నిజమైన విశ్వాసము మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను కాపాడగలనని భగవంతుని సాక్షిగా సత్య నిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికల సందర్భంగా మేము మొన్న 18 తారీఖు నుంచి 25 తారీఖు వరకు నామినేషన్ల ఘట్టం స్టార్ట్ అయింది. 19 తారీఖు నాడు నామినేషన్ మేము మామూలుగా వేసినాము. ఈరోజు లాస్ట్ డేటు కాబట్టి అందరు మా మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఈరోజు మా కార్యకర్తల సమక్షంలో మళ్ళీ ఈరోజు 25 తారీఖు 11:43 లోపల వేయాలని మాకు పురోహితుల నుంచి ఆజ్ఞాపించారు. అదే టైం ప్రకారం 11:43 లోపలనే వేయడం జరిగింది. ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎందుకంటే మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు 2019లో మాకు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కొన్ని చిన్న పొరపాట్ల వలన ప్రభుత్వం పోయింది. ఈ విషయంలో ఈరోజు చాలామంది నన్ను ఎంపీ నిలవడకయ్యా మీ పరిస్థితి ఈ విధంగా ఉన్నది అని ఏదో చెప్పింది. కానీ ఖచ్చితంగా మా మాజీ ఎమ్మెల్యేల తోడ్పాటుతోటి మేము కేసీఆర్ గారి యొక్క మళ్ళీ ఏదైతే మనం కేసీఆర్ని పోగొట్టుకున్నామో ఖచ్చితంగా ఈ ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ మనం కేసీఆర్ గారికి ఓటేసి గుర్తు ఓటేసి మళ్ళీ ఖచ్చితంగా ఎంపీ స్థానాలను దక్కించుకోవాలి. ఎందుకంటే గతంలో పార్లమెంట్లో మన BRS ఎంపీలు మన తెలంగాణ గురించి మాట్లాడడం తప్ప ఈ గతంలో ఉన్న బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ ఎవరు మన తెలంగాణ పట్టించుకోలేదు. ఎందుకంటే ఈరోజు ఈ 10 సంవత్సరాల లోపల మనం ప్రభుత్వం యొక్క విధానాల వలన ఈరోజు మనం ఎంత గొప్పగా ఆర్థికంగా అభివృద్ధి చెందామో ప్రతి ఒక్కరికి తెలుసు. నీళ్ళ విషయంలో కానీ ఈరోజు వ్యవసాయదారులు పంటలు పండించే విషయంలో కానీ అన్ని రకాలుగా ఈరోజు కేసీఆర్ గారు వాళ్ళకి తోడ్పాటుగా ఉండి ఇలా 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. ఈ విధంగా చేసిన నాయకుడు మన దేశంలో ఎవరు లేదు. ఏ రాష్ట్రంలో కూడా ఇంత గొప్ప పరిపాలన జరగలేదు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాము, మన కళ్ళ ముంగలం ఉన్నాము. కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు మోసపూరిత ప్రకటనలు చేసి గతంలో కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉండదో ఇది నిదర్శనంగా అప్పుడు కరెంటు లేక నీళ్ళు లేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల్లో కూడా ఉంటుండే. మళ్ళీ ఇప్పుడు అదే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏ ఒక్క పథకం కూడా ఇవ్వడం లేదు, నీళ్లు రావడం లేదు, కరెంటు కరెక్ట్ రావడం లేదు, చేనులు ఎండిపోతున్నాయి. ఏదైతే బోనస్ ఇస్తామన్నారు 500 బోనస్, ఆ బోనస్ కూడా ఇంతవరకు లేదు. ప్రతి ఒక్కటి ధాన్యం కూడా కొనుగోలు చేస్తలేరు. ఇవన్నీ విషయాలు ఈరోజు మనకు అన్ని కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి. కాబట్టి కేసీఆర్ గారు అహర్నిశాలు కృషి చేసి ప్రాజెక్టులు కానీ ఈరోజు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన తెలంగాణకు ఈరోజు అందించిండో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. అందుతో ఉన్నారు. గతంలో మన 10 సంవత్సరాలు ఏ విధంగా మనం అనుభవించినాము, వ్యవసాయం ఏ విధంగా అయింది, ఒక అద్భుతంగా కలనా నిజమా అనే పరిస్థితిలో కూడా ఇవాళ మన గ్రామ ప్రాంతాలు కానీ వ్యవసాయ విషయంలో ఇవాళ పట్టణ ప్రాంతాలు కానీ అది చాలా అభివృద్ధి చెంది అటువంటి ఉపయోగాలను అనుభవించిన
ఇవాళ ప్రజలు ఇలా బాధపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లా ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనకు ఏ విధంగా ఇబ్బందులు పాలవుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలంతా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, బీఆర్ఎస్కు ఖచ్చితంగా కారు గుర్తు కొట్టేయాలని రెడీగా ఉన్నారు జనాలు ఊర్లలో. అదేవిధంగా మేము ఈరోజు మాపై ఉన్న అభిమానంతో, కేసీఆర్ గారి పైన ఉన్న అభిమానంతో ఖచ్చితంగా మేము పార్లమెంటు స్థానాన్ని ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో గెలుస్తామని తెలుపుతూ అందరికీ ధన్యవాదాలు. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।